శ్రీముఖాలు రండి Okay. స్టేషన్కి ఓకే వచ్చి మాకు సహకరించండి, డీటెయిల్స్ ఇవ్వండి, సో దట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. ఈ పెద్ద తరకాలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ప్రమోట్ చేయమని చెప్పేవాడు. జస్ట్ మోడల్స్. ఓకే బిగ్ మోడల్స్ ని వాలంటీర్ ఎవరైతే చేయడానికి యాప్ తయారు చేసి, అది ఇల్లీగల్ టెరిటరీ కదా ఇది, ఆంధ్ర అండ్ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ చేయకూడదు. అయినా కూడా త్రూ సమ్ మీడియేటర్స్ మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టించాలి కదా. సో వీళ్ళు తెలుసా వీళ్ళని ఎందుకు రమ్మన్నారు? అదే వీళ్ళు ప్రమోట్ చేశారు కదా. వీళ్ళు చేశారు, ప్రమోట్ చేశారు వీళ్ళకి తెలియదా చేసేటప్పుడు? తెలియకే చేస్తారు చాలా మంది, తెలిసి ఎవరు చేస్తారు. కానీ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా పద్ధతిగా చూసుకొని ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అన్ని చూసుకొని చేస్తారు. తెలియని వాళ్ళు చూస్తారు. బట్ ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ చేశారంటే అది ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఫైన్తోనో లేకపోతే మరి తక్కువ శిక్షతోనో ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ ఫైన్ ఉంటుంది. బట్ ఏదన్నా మనం వాళ్ళని మాత్రమే అనడానికి లేదు, ఇది అవేర్నెస్ బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని మనం ఎవరైనా ఎలా అనుకుంటారు? ఒక సోను సుద్దో లేకపోతే ఒక అమితాబ్ బచ్చనో లేకపోతే వీళ్ళందరూ చేస్తున్నప్పుడు, అంతెందుకు ఇండియా టీంనే డ్రీమ్11 స్పాన్సర్ చేస్తుంది కదా. ఇంత జరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అనే స్పృహ అందరిలో కల్పించాలి కదా. మనం అదే క్రికెట్ చూస్తాం, చప్పట్లు కొడతాం అని చేస్తాం, అక్కడ కంటెస్టులు పెడితే ఆడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈ బెట్టింగ్ యాప్ ఇక్కడ చెల్లదు, ఆంధ్ర తెలంగాణలో తప్పు. ఈ విషయం ఇక్కడే వాటిని రాంగ్ చూస్తున్నారు, మన గవర్నమెంట్ పాలసీ అది. బట్ చాలా మంది ఇవి ఆడి డబ్బులు కోల్పోతున్నారు, బజార్న పడుతున్నారు, జీవితాలు బతుకు చితికిపోతున్నాయి. దాదాపు లాస్ట్ ఇయరే 1000 మంది దాకా చనిపోయారు అన్నట్టుగా ఎవరో మరి చెప్తున్నారు, విన్నాను నేను. ఆత్మహత్యలు చేసుకుని వీటి వల్ల. బ్యాడ్, వెరీ బ్యాడ్ కదా. సో మంచి చట్టమే, కాకపోతే చట్టం చేయడం మంచిదే, కానీ ఆ చట్టం జనాల దాకా వెళ్ళేట్టు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఈ అరెస్టులు వీటి వల్ల ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి, ఇదిగో ఇది ఒక చట్టం వచ్చింది, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి ప్రతి ఛానల్కి ఒక 10 యాడ్స్ ఇచ్చి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు బడ్జెట్ ఇచ్చి ఇలా చెప్పారనుకోండి, గవర్నమెంట్కి కనీసం ఒక కొన్ని కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, విచ్ దే షుడ్ డూ యాక్చువల్లీ. బట్ అలా కాకపోయినా కూడా ఇలా చేశారనుకోండి, మీడియా వాళ్ళకి 1 పైసా కూడా ఇవ్వకుండా ఫుల్గా వచ్చి కవర్ చేస్తారు. అండ్ ఈ మెసేజ్ పబ్లిక్లో గట్టిగా వెళ్తుంది, స్టోరీలోకి వెళ్తుంది. ఏదైనా అలా చేసినా ఇలా చేసినా కూడా, అంటే ఇది డబ్బులు ఖర్చు లేకుండా గవర్నమెంట్కి హ్యాపీగా పబ్లిసిటీ కూడా జరిగిపోతుంది. ఏదైనా జనాలకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇవి చేస్తే పోతావు, ఆడినోడు పోతాడు, ప్రమోట్ చేసినవాడు పోతాడు, పైవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని ఇంకోసారి ఇటువంటి మన టెరిటరీలోకి రా. కానీ అవేర్నెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా చెప్తే అయిపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే కదా, స్ట్రాంగ్ గా ఎవరు చెప్పేది ఎవరు? ఇవాళ కేసులు పెడుతున్నారు కాబట్టి జనాల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు 50 మంది మీద కేసు పెడితే ఒక 5000 మంది ఆగుతున్నారు. సో కాకపోతే ఇక్కడ ఓకే అంటే అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయం మంచిదే, కానీ తెలియక చేసిన వాళ్ళు పాపం అండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవడం కాదు, ఫస్ట్ కేసు అనగానే భయపడిపోవడము, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా అదొక రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది కదండి. అయ్యో నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు నాకు వీసా ఆగిపోద్దా, లేకపోతే రేపు నేను ఈవెంట్లకు వెళ్ళలేనా, నాకు రేపు సినిమా ఆఫర్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్న వాళ్ళు, అంటే ఒక రకమైన భయంలో బతుకుతున్నారు వాళ్ళు. సో అది ఏదైనా కూడా మనం నిజాయితీగా ఒకళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేసామని ఒప్పుకోవడం అనేది మంచిది. అండ్ దీనికి సంబంధించిన సంపూర్ణ సహకారం పోలీసు వాళ్ళకి అందించడం ద్వారా మీకు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సో తీవ్రత తక్కువ ఉంటే స్టేషన్లోనే 41 ఎన్ని యాప్లని ప్రమోట్ చేశారు వీళ్ళు? మనకి కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి, కొన్ని యాప్స్ మెన్షన్ చేశారు, ఈ పలానా అని. ఇప్పుడు మళ్ళీ మియాపూర్లో కొత్తగా కంప్లైంట్ రిజిస్టర్ అయింది, చూసుంటే ఇవాళ పొద్దునే అనుకుంటా. దాంట్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళ పేర్లు, పెద్ద పెద్ద హీరోలు అందరి పేర్లు కూడా వచ్చినాయి. ఎప్పుడైతే వీళ్ళందరూ చేస్తున్నారో, పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు, ఓపెన్ గానే చేస్తున్నప్పుడు, ఇది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ తప్పని ఎలా అనుకుంటారు? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓకే లీగలేనేమో అనే ఒక భావన ఉంటుంది కదా. పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి అంత తెలియకుండా చేస్తారా లాయర్ కాదు, వెళ్ళి ప్రతిదీ చదువుకునే అంత ఇది ఉండదు. నేను ఈవేళ మన 24/7 ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏమి చేయగలరు, మీ ఫోన్ తీసుకోండి, ఎవరైనా సరే సార్ ఈ ప్రమోట్ చేయండి, ఈ బెట్టింగ్ యాప్ లీగల్
అని చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. Hmm. జస్ట్ నేను మీకు చూపిస్తాను. విచ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ? ఈ మాట అడగండి. ఓకే. ఈజ్ బెట్టింగ్ లీగల్ ఇన్ తెలంగాణ? ఆల్దో దిస్ ఈజ్ నాట్ అక్యురేట్ ఎనీమోర్. సిన్స్ January 2020 the states Telangana and Andhra Pradesh banned all అండర్లైన్ చేసుకోండి, ఆల్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఫర్ ద పీపుల్. సో ఎటువంటి గ్యాంబ్లింగ్ యాప్ అయినా సరే మొత్తంగా బ్యాన్ చేసేసారు 2020 నుంచి. ఇది మనకి ఎక్కడా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా గూగుల్లో అంతున్న సమాచారం. కానీ వీటిని ప్రమోట్ చేయడం వల్ల లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాం. నిజంగానే వస్తున్నాయి? వస్తూ ఉండొచ్చు, బట్ వాళ్ళ స్టేచర్ని బట్టి. సో 50,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 10 లక్షలు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు. ఇలా స్లాబ్లు వాళ్ళ రీచ్ని బట్టి. బెట్టింగ్ యాప్స్ అన్న ఇప్పుడు హర్ష సాయి అనేటోడు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఏంది, నీకు ఐఫోన్ ఇస్తా, లేకపోతే నీకు ఒక షాప్ పెట్టిస్తా, నీకు ఎకరం ల్యాండ్ ఇస్తా, లేకపోతే నీకు 30,000 10 రూపాయల కట్టలాగా 30,000 ఇస్తా, ఇంటిగా వీకినందుకు నీకు 50,000 ఇస్తా, నువ్వు పిజ్జా తినిపించలేదు కాబట్టి నీకు తీసుకొచ్చి ఫలక్నామాల పెద్ద డ్రామా చేస్తా, దాని చాటున పరిమ్యాచ్ అనే యాప్ ని నేను ప్రమోట్ చేస్తా అని ఇవన్నీ చేసిండు కాబట్టి అక్కడ చూసుకున్నా నేను. అరే ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు ఒక 10,000 ఇస్తా అంటే, అరే అన్నకి ఎట్లు వస్తున్నాయి 10,000 నాకు ఎట్లు ఇస్తుండో అన్నది చేస్తా. లేకపోతే ఇప్పుడు నేనున్నా అన్న జోబులోకి వెళ్ళి ఒక 50,000 కట్ట తీసుకొని చుట్టూన్న వాళ్ళకి అందరికి పంచుతున్నా, నీకు డౌట్ వస్తుంది కదా, అరే ఈడెంత నౌకాత ఎంత 50,000 కట్టలు ఎట్లా పంచగలుగుతున్నాడు అని డౌట్ వస్తుంది కదా. నాకు కూడా అంతే వచ్చింది. మేము అనుకున్న వ్యూస్ కి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కదా, అట్లా పంచుతున్నాడు. వ్యూస్ కి ఎంత వస్తాయి అన్న? మనమంతా యూట్యూబ్ వాడతాము, మన ఛానల్ అన్ని మానిటైజ్ అవుతుంది. ఒక వ్యూ కి ఎన్ని పైసలు వస్తాయి? రూపాయలు కూడా కాదు, పైసలు వస్తాయి. అట్లాంటి ఎన్ని మనోడు చేసిన కొన్ని వీడియోస్ కి ఎన్ని పైసలు అవుతాయి అంటే. ఇంకోటి అనుకున్నాను నేను, ఎన్ఆర్ఐస్ కొందరు హెల్ప్ చేస్తున్నారు అంటే, కొందరు చారిటీ అంటే ఇంట్రెస్ట్. అది చెప్తలేడు కదా అన్న, అది చెప్తలేడు కదా. నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చారిటీకి అన్న హెల్ప్ అంటలేడు కదా. ఇదంతా నేను కష్టపడ్డదే అన్నావు. నువ్వు ఏం చదివినావు, నువ్వు ఎన్ని రోజులు జాబ్ చేసినావు, నువ్వు ఎంత సేవింగ్స్ పెట్టుకున్నావు, ఏడికెళ్ళి స్టార్ట్ అయినావు. నువ్వు ఫస్ట్ వీడియో దగ్గరికి వెళ్ళే నువ్వు చారిటీ అన్నది చూపెట్టుతున్నావు. నాకు ఫస్ట్ వీడియోకి వెళ్ళి ఈడకెళ్ళి చారిటీ వచ్చింది అంటే, మొన్న కూడా ఒక ఫేమస్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అంటారు, ఆడ జర్నలిస్ట్ అంతకే ఉన్నాడు, ఈయన అంతకే ఉన్నాడు. వీళ్ళు అంటారు, భాయ్సాబ్ ధోని చేస్తుండు, కోహ్లీ చేస్తుండు, లేకపోతే మన రితిక్ రోషన్ చేస్తుండు, వాళ్ళు చేసేటి ఏది ఈడ ఓపెన్ అయితే లేవు కదా. నువ్వు అది చెక్ చేసుకోవా? ఇప్పుడు Dream11 అని కొట్టి ఈడ వస్తుందా అన్న? ఇంకోటి అది Dream11 అది ప్రభుత్వ అనుమతి ఉంది అనుకుంటా. అనుమతి ఉంది అక్రాస్ ఇండియా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లూడో గేమ్ కూడా ఆడలేం, పత్తాల్ గేమ్ కూడా ఆడలేం, ఏ గేమ్ ఆడలేం. నువ్వు అదే Dream11 మన ఏది ధోని చేస్తున్నాడు కదా అని నువ్వు ఈడ చేసినావు అనుకో, నా అవసరం నేను మాట్లాడా. సరే అన్న, ఇంత లొల్లైంది కదా, ఇంత లొల్లైంది. నేను ఇన్ని అలిగేషన్స్ చేసిన, ఏడ్చుకుంటుండు వస్తుండు, మీడియా ముందుకు వస్తుండు, ప్రతి వారం 10 రోజులకో లేకపోతే నెలకో ఒకసారి వస్తుండు, ఇడుపు ముఖం పెడుతుండు. నువ్వు సేవ చేసుకుంటా, ఏం చేసుకుంటా చేసుకో, ఇంకా మీద బెట్టింగ్ యాప్స్ చెయ్యను అంటే ఆయన పేరు ఎత్తాను కదా అన్న. నాకేం మాట అనట్లేదు. నేను ఇప్పుడు ఏ దొంగను పట్టుకున్నా ఏమవుతుంది అంటే అన్న, మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఒక దొంగను పట్టుకున్నాం అనుకో, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు, వాడిని కూడా పట్టుకో. ఇప్పుడు సావిత్రక్కని పట్టుకున్నా, సావిత్రక్క అంటే ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత బిగ్ బాస్ వాళ్ళని పట్టుకున్నా, ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత వాళ్ళని పట్టుకున్నా. బ్యాంకాక్ పిల్ల కూడా అదే పని లేదు, బ్యాంకాక్ పిల్ల చేయదు అనుకుంటా ఇవన్నీ. ఆమెను కూడా ఏదో అన్నట్టు కామెంట్ చేసిన. నేను ఎప్పుడు అనలేదు. నేను ఉత్తగా ఏమన్నా అంటే బ్యాంకాక్ గురించి చెప్తుంది అన్న, అంతేగాని నేను బ్యాంకాక్ పిల్ల, నాకు అందరితో శత్రుత్వం లేదన్న, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళతోనే. నేను చూస్తే ఎట్లుంటది అంటే మొత్తం సోషల్ మీడియా స్టార్స్ అందరికి మీకు శత్రుత్వం ఉన్నట్టు నా బద్నసీబి అన్న. అంటే చాలా వందల మంది చేసారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళందరికీ, అది కూడా పర్సనల్ గా కాదు. ఇప్పుడు నాకు ఆ మాట అనడానికి అన్న, ఏది నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న మాట ఒక్కసారి నోట్లోకి వెళ్ళి, నాకు కూడా క్రెడిట్ వద్దు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా,
గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, నేను ఇంకోసారి చేయను. బెట్టింగ్ యాప్స్ చేయను అన్నాను అనుకో అన్న. ఎంతో కొంత నా దగ్గర కూడా కొన్ని పైసలు ఉన్నాయి, ఆ చిల్లర ఎవరికో ఒకరికి హెల్ప్ చేయరా నాయన అని నేనే ఓ 2 రూపాయలు ఇచ్చేసి వస్తా. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది అమాయకులు అంటే వాళ్ళు ఎవడో ఆశపడి మోసపోయాడు, మనం ఏం చేస్తాం అన్నది అనొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఆశ, మనిషి జీవితమే ఆశ మీద బతికి. ఇప్పుడు ఏదో వస్తుంది, దీని మీద వస్తుంది, ఏదో ఆశలో వెళ్తారు, మోసపోతున్నారు. సో వీళ్ళ ఊరిని క్షమాపణ చెప్పారని వదిలేయటం కాదు. సజ్జనార్ గారు నేను అనుకుంటూ వదిలేస్తారు అనుకోవట్లేదు. క్షమాపణ చెప్తూ వదిలేస్తుంది. ఇంగ్లీష్ వాడు 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు, సారీ థ్యాంక్స్, చెమ్మ మీద కొట్ట సారీ అనే టైప్. సారీ అనగానే వదిలేస్తే సారీ కెనాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ కదా. కనుక సారీ అంటే కాదు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే మరొకళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి ఒడిగట్టకుండా ఉంటారు. చాలా దూరం చేయాలి. మరి అమాయకులు పాప యూత్ ఎంతమంది మోసపోతున్నారు అనవసరంగా. అదేంటి ఎవడు మోసపోమన్నాడు అంటే అది లాజిక్ కాదు. జీవితం, మనిషి జీవితం అనేది ఆశ మీద. దాని మీద ఏదో డబ్బులు వస్తాయి, దాని మీద ఏదో వస్తుంది అంటే ఒక ఆశ అంతే. ఈ ఆశ కల్పించి వాళ్ళ ఆశని, వాళ్ళకున్న ఆశని వాళ్ళ ఆశ రేకెత్తిచ్చి మోసం చేయటం అది కనుక ఆ లాజిక్కే కరెక్ట్ కాదు. వాడు ఎవరు మోసపోతే మనం ఏం చేస్తామండి, వాడికి బుద్ధి ఉండదు అంటే అలా అయితే ఇంకేముంది, చిన్నపిల్ల అని అంటారు. అవన్నీ ఆశ అంతే, మనిషి జీవితమే ఆశ. వాడు 100 రూపాయలకి ఆశపడితే నువ్వు 1000 రూపాయలు కనపడతావు, నువ్వు ఇంకోటి 1 కోటి రూపాయలకి ఆశపెడతావు. ఆశపడినాడు ఎవడు? ఈ మాట్లాడేవాళ్ళు ఎవరిని ఆశపడుకుంటారో దేనికైనా. కనుక ఆశలు పడే జరిగిపోయే నష్టం పాపం. కనుక ఇలాంటి ఆశను రేకెత్తిచ్చేవాళ్ళని, ఇలా ఫ్రాడ్ విషయంతో చేసేవాళ్ళని వాళ్ళని బాగా శిక్షించాలి. మళ్ళీ మరొకటి అలాంటి పుట్టకుండా చేయాలి, అలాంటి వాళ్ళు పుట్టకుండా చేయాలి. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, సమాజానికి మంచిది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని అయితే అందరూ నిందిస్తున్నారు, కానీ బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు సార్ ఎవరేం చేయట్లేదు? అంటే క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అది క్లోజ్ చేయడానికి టెక్నికల్ ఇష్యూ అమ్మా. బెట్టింగ్ యాప్ కూడా నువ్వు ఏ యాప్ అయినా నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. బెట్టింగ్ యాప్ చేయడానికి టెక్నికల్గా దానికి లేదు, ఇంటర్నేషనల్ గా లేదు. ఎవడైనా ఏ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు, దాన్ని ఏం చేయలేము. అంటే ఇప్పుడు జనాలు చూసి అట్రాక్ట్ అయ్యేది రాజకీయ నాయకులకి, అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ జ్ఞానం ఉండాలి కదా. సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, టెండూల్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి సెలబ్రిటీస్. టెండూల్కర్లు, అమితాబ్ బచ్చన్లు సమాజానికి ఉపయోగపడని, సమాజానికి చెడు చేసి ఏ విషయానికి యాడ్ ఇవ్వరు. టెండూల్కర్ చూడు, ఏ యాడ్ కూడా ఒక్కడు కూడా ఇవ్వడు. ఈవెన్ గోల్డ్ షాపులకు కూడా ఇవ్వడు. గోల్డ్ వాడెవడో మోసం చేస్తే ఇప్పుడు నాగార్జున ఇచ్చి ఒక దాంట్లో వాళ్ళు ఫ్రాడ్ చేశారు, దొరికారు, ఏం సమాధానం చెప్తారు? సో మనకు డబ్బు వస్తుంది కదా, మనం ఫేస్ వాల్యూ వాడుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, మనం ఏ యాడ్ పోతే అప్పుడు అది తప్పు. ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ దేనికి యాడ్ చేయాలి. కోకోకోలాకి యాడ్ ఇవ్వమంటే మా అంతా ఇవ్వనన్నారు, నేను ఇవ్వను. దానివల్ల ఆయనే ఫేస్ చేశారు. అందుకని ఆయన యాక్సిడెంట్ అయ్యి దాంతో చిన్న పేగు ఈ కొల వల్ల అయ్యేటోళ్ళు ఆయన ఎవరికి యాడ్ కొన్ని కోట్లు ఇస్తా ఉంటే కూడా నో, నేను యాడ్ చేయను, అది సమాజానికి మంచిది, దానివల్ల ఆరోగ్యాలు పోతాయి అని చెప్పి చేయను. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి సెలబ్రిటీకి ఉండాలి. మనం డబ్బులు సంపాదిస్తాం, దానికోసం దేనికైనా జనాలను మోసం చేసి, జనాలకి చెడు చేసి, సమాజ ద్రోహం చేసే విషయాలకు కూడా నాకు డబ్బులు వస్తే నాకే సంబంధం అంటే కరెక్ట్ కాదు. సో ఇది డెఫినెట్గా చేయకూడదు. సార్ అలాగే ఏంటి అంటే రీసెంట్ గా ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది, బెట్టింగ్ యాప్స్ కోసం చాలా గట్టిగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. రీసెంట్ గా మన సజ్జనార్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, దీనికి రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత చాలా మంది బయటకు వచ్చి సారీలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సారీ చెప్పినారని చెప్పి వదిలేయటం కాదు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది అమాయకులు అంటే వాళ్ళు ఎవడో ఆశపడి మోసపోయాడు, మనం ఏం చేస్తాం అన్నది అనొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఆశ, మనిషి జీవితమే ఆశ మీద బతికి. ఇప్పుడు ఏదో వస్తుంది, దీని మీద వస్తుంది, ఏదో ఆశలో వెళ్తారు, మోసపోతున్నారు. సో వీళ్ళ ఊరిని క్షమాపణ చెప్పారని వదిలేయటం కాదు. సజ్జనార్ గారు నేను అనుకుంటూ వదిలేస్తారు అనుకోవట్లేదు. క్షమాపణ చెప్తూ వదిలేస్తుంది. ఇంగ్లీష్ వాడు 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు, సారీ థ్యాంక్స్, చెమ్మ మీద కొట్ట సారీ అనే టైప్. సారీ అనగానే వదిలేస్తే సారీ కెనాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ కదా. కనుక సారీ అంటే కాదు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే మరొకళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి ఒడిగట్టకుండా ఉంటారు. చాలా దూరం చేయాలి. మరి అమాయకులు పాప యూత్ ఎంతమంది మోసపోతున్నారు అనవసరంగా. అదేంటి ఎవడు మోసపోమన్నాడు అంటే అది లాజిక్ కాదు.
అవును. జీవితం మనిషి జీవితం అనేది ఆశ మీద. అది దాని మీద ఏదో డబ్బులు వస్తాయి, దాని మీద వస్తాయి అంటే ఒక ఆశ అంతే. అవును. ఈ ఆశ కల్పించి వాళ్ళ ఆశని, వాళ్ళకున్న ఆశని వాళ్ళ ఆశ రేకెత్తిచ్చి మోసం చేయటం అది. ఉమ్. కనుక ఆ లాజిక్కే కరెక్ట్ కాదు. వాడు ఎవరు మోసపోతే మనం ఏం చేస్తామండి, వాడికి బుద్ధి ఉంటుంది అంటే అలా అయితే ఇంకేముంది, వాళ్ళు అలా చిన్న పిల్లలు కదా చిన్నపిల్ల అని అంటారు. అట్లా అంటారు. అవన్నీ ఆశ అంతే, మనిషి జీవితమే ఆశ. ఉమ్. వాడు 100 రూపాయలకి ఆశపడితే నువ్వు 1000 రూపాయలు కనపడతావు, నువ్వు ఇంకోటి 1 కోటి రూపాయలకి ఆశపడతావు. అవును. ఆశపడినోడు ఎవడు? ఈ మాట్లాడే వాళ్ళు ఎవరిని ఆశపడుకుంటారో దేనికైనా. ఉమ్. కనుక ఆశ, అది ఆశలో జరిగిపోయే నష్టం పాపం. కనుక ఇలాంటి ఆశను రేకెత్తిచ్చేవాళ్ళని, ఇలా ఫ్రాడ్ విషయంతో చేసేవాళ్ళని వాళ్ళని బాగా శిక్షించాలి. ఉమ్. మళ్ళీ మళ్ళీ మరొకటి అలాంటి పుట్టకుండా చేయాలి. అలాంటి వాళ్ళు పుట్టకుండా చేయాలి. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, Yes, sir. సమాజానికి మంచిది. ఉమ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని అయితే అందరూ నిందిస్తున్నారు, కానీ బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు సార్ ఎవరేం చేయట్లేదు? అంటే క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అది క్లోజ్ చేయడానికి టెక్నికల్ ఇష్యూ అమ్మా. బెట్టింగ్ యాప్ కూడా నువ్వు ఏ యాప్ అయినా నువ్వు కూడా చేసుకోవచ్చు ఉమ్. కదా. బెట్టింగ్ యాప్ చేయడానికి టెక్నికల్గా దానికి లేదు, ఇంటర్నేషనల్గా లేదు. లేదు. ఎవడైనా ఏ యాప్ ఉమ్. క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంది. అవును. దాన్ని ఏం చేయలేం. ఉమ్. అంటే ఇప్పుడు జనాలు చూసి అట్రాక్ట్ అయ్యేది రాజకీయ నాయకులకి, అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ జ్ఞానం ఉండదు కదా. సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి టెండూల్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి సెలబ్రిటీస్. ఉమ్. టెండూల్కర్లు, అమితాబ్ బచ్చన్లు సమాజానికి ఉపయోగపడని, సమాజానికి చెడు చేసి ఏ విషయానికి యాడ్ ఇవ్వరు. అవును. టెండూల్కర్ చూడు, ఏ యాడ్ కూడా ఒక్కడు కూడా ఇవ్వడు. అవును. ఈవెన్ గోల్డ్ షాపులకు కూడా ఇవ్వడు. గోల్డ్ వాడెవడో మోసం చేస్తే ఇప్పుడు నాగార్జున ఇచ్చి ఒక దాంట్లో ఉమ్. వాళ్ళు ఫ్రాడ్ చేశారు, దొరికారు, ఏం సమాజం చెప్తారు. సో అవును. మనకు డబ్బు వస్తుంది కదా, మనం ఫేస్ వాల్యూ వాడుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, మనం ఏ యాడ్ అయితే అప్పుడు అది తప్పు. ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ దేనికి అవును. యాడ్ చేయాలి. కోకోకోలాకి యాడ్ ఇవ్వమంటే మా అమితాబ్ ఇవ్వను అన్నారు. ఉమ్. ఉమ్. నేను ఇవ్వను. దానివల్ల ఆయనే ఫేస్ చేశారు. ఓకే. అందుకని ఇంటర్నల్ ఆయన ఆయన యాక్సిడెంట్ అయ్యి దాంతో చిన్న పేగు ఈ ఉమ్. కొల వల్ల అయ్యేటోళ్ళు ఆయన ఎవరికి యాడ్ కొన్ని కోట్లు ఇస్తామంటే కూడా నో, ఓకే. ఓకే. నేను యాడ్ చేయను, అది సమాజానికి మంచిది, దానివల్ల ఆరోగ్యాలు పోతాయి ఉమ్. అని చెప్పి చేయను. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి సెలబ్రిటీకి ఉండాలి. Yes. మనం డబ్బులు సంపాదిస్తాం, దానికోసం దేనికైనా జనాలను మోసం చేసి, జనాలకి చెడు చేసి, సమాజ ద్రోహం చేసే విషయాలకు కూడా నాకు డబ్బులు వస్తే నాకే సంబంధం అంటే కరెక్ట్ కాదు. ఉమ్. సో ఇది డెఫినెట్గా చేయకూడదు.